ఫ్రెండ్స్, దిస్ ఈస్ వెంకీ, టాల్ బాయ్ వెంకీ. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఫస్ట్ వ్లాగ్ అంటే ట్రయల్ వ్లాగ్ వచ్చేసి ఒంగోలు టు గుళ్ళకమ్మ డ్యామ్ వరకు అయితే చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ అవుదాం. హాయ్ ఫ్రెండ్స్, రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే 40-45 మినిట్స్ పడుతుంది గుళ్ళకమ్మ డ్యామ్ వరకు. కొంచెం లేట్ అయింది ఇవాళ. 1 o'clock బయలుదేరదాం అనుకున్నాను, కాకపోతే 2:30 అయింది. ఇక్కడ నుంచి ఒంగోలు వచ్చేసి 20 kilometers అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ మనం హైవే మీద వెళ్ళిపోవచ్చు. మేము ట్రాఫిక్ అంతా తప్పించుకొని వచ్చేసరికి టైం పట్టిందిరా. ఒంగోలు బైపాస్ అయితే రీచ్ అయ్యాము. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే వచ్చేసి అటైతే నెల్లూరు వెళ్ళొచ్చు, ఇటైతే విజయవాడ అనమాట. రైట్ అయితే తీసుకున్నాము, లెఫ్ట్. ఇది ఓల్డ్ బైపాస్ అనమాట. అంటే ఇంతకుముందు అవుట్స్కట్స్లో రింగ్ రోడ్ అయినప్పుడు దీని మీదే వెళ్ళాయి. అదే చెన్నై నుంచి విజయవాడ కానీ, విజయవాడ నుంచి చెన్నై కానీ దీని మీదే వెళ్ళేదన్నమాట. ఇప్పుడు అవుట్స్కట్స్లో రింగ్ రోడ్ వేసేసరికి దీన్ని ఓల్డ్ బైపాస్గా పిలువబడుతుంది. ఇది ఇందాక చెప్పాను కదా, ఔటర్ రింగ్ రోడ్ అని ఒంగోలుకి. ఎందుకు ఇదన్నమాట. ఇది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్డు అలా వెళ్ళిపోతుంది ఊరు బయట నుంచి. దీన్నే ఇప్పుడు NH16గా పిలువబడుతుంది. ఇంతకుముందు NH5 ఉండేది, దాన్ని మార్చేశారు. ఇప్పుడు NH16 అన్నమాట. ఇప్పుడు మనం 6 వే అయితే ఎక్కబోతున్నాం. అంటే ఫస్ట్ టైం అనమాట 6 వే అనేది నా బండి ఎక్కడం ఇప్పుడే. అంటే ఇంతకుముందు ఏం అవసరం వచ్చేది కదా, ఇటు సైడ్ అయితే వెళ్ళలేదు బండి అయితే వేసుకొని. హైవే మీద రైట్ 6 వే అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి 18 kilometers ఉంది గుళ్ళకమ్మ డ్యామ్ వచ్చేసి. ఇంకొక గట్టిగా ½ an hour పట్టిద్ది అనుకుంటా, ఎందుకంటే మనం ఎక్కువ కొట్టట్లేదు, 60-70 ఆ మధ్యలో వెళ్తున్నా. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇచ్చేది బైకుల కోసం అయితే. ఈ లైన్ వదిలేసి మొత్తం బైకులన్నీ రోడ్డు మీద తిరుగుతాయి అన్నమాట. మహీంద్రా షోరూమ్, హోండా షోరూమ్, టొయోటా షోరూమ్, షోరూమ్లన్నీ ఊరు బయటే. చీరాల 52. ఇక్కడ చీరాల వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, 52 kilometers. అది కూడా వస్తుంది దారిలో, చూపిస్తాను ఉండండి. అస్సలకి 6 వే కదా, చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎవడెలా వస్తాడో అస్సలు అర్థం కాదు. సప్ 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 అని వెళ్ళిపోతుంటాయి వెహికల్స్. ఇది కింద కనిపిస్తుందో లేదో తెలీదు. అక్కడి నుంచి రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సర్వీస్ రోడ్లో లెఫ్ట్కి వెళ్ళాలి. చీరాల వెళ్ళేవాళ్ళు. ఇంతకుముందు ఇటు వెళ్ళేవాళ్ళు త్రాగుంట్లో నుంచి లోపలికి, కానీ ఇప్పుడు రోడ్ వేశారు. రోడ్ సిమెంట్ రోడ్ బాగానే ఉంది. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఒక లారీ అయితే వచ్చింది, అదే అన్నమాట రోడ్డు. కొంచెం ముందుకెళ్ళా క్లియర్గా కనిపించింది. ఇదిగోండి ఇటన్నమాట. ఆ రోడ్లో మీరు చీరాల వెళ్ళిపోవచ్చు. మచిలీపట్నం కూడా షార్ట్ కట్ అనమాట అటు.
ఒక 150 160 అలా వచ్చింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే మద్దిపాడు దగ్గరలో ఉన్నాము. ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్తే మద్దిపాడు అనేది వస్తుంది. దాన్ని దాటి వెళ్ళాలి. మద్దిపాడు, ఎస్. మనం ఇంకా ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది. ఇటు వెళ్తే మద్దిపాడు స్ట్రైట్ వెళ్ళాలి మనం. వచ్చేసాం. ఇది వెల్లంపల్లి అనమాట. మనం ఎంటర్ అవుతున్నాం వెల్లంపల్లి. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే వెల్లంపల్లి వెళ్తుంది అనమాట. సారీ కొంచెం ముందు ఆ లారీ ఉంది కదా, ఆ లారీ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి వెల్లంపల్లి. ఇక్కడ మీకు ల్యాండ్ మార్క్ వచ్చేసి రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది చూడండి, ఆవాస్ హోటల్ అనమాట. వెల్లంపల్లి ఆవాస్ హోటల్ దాటాక మనం లెఫ్ట్కి వెళ్ళాల్సి వస్తుంది డ్యామ్కి వెళ్ళాలంటే. మనమైతే ఈ వేలో వెళ్తే డైరెక్ట్ విజయవాడ వెళ్ళొచ్చు. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని చూడండి, ఇదిగో ఈ ఆర్చ్ వస్తుందన్నమాట. కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ జలాశయం. ఈ ఆర్చ్ నుంచి మనం వెళ్ళాలి. సింగిల్ వే అనమాట. రోడ్ ఏంట్రా బాబు, గుంతలుగా ఉంది. చూడు, ఎదురు వెహికల్ వచ్చిందంటే పక్కన ఇలాంటి ప్లేస్ లేదనుకో, ఇంకా వాడికి పులిహారే దాటే అంతవరకు. గుంతలుగా ఉంది. ఇప్పుడు ఆ కొండ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు వెళ్ళాలన్నమాట మనం. డ్యామ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. లెఫ్ట్ అనుకుంటా నాకు తెలిసి. రైట్ సైడ్ వెళ్తే ఆ వ్యూ ఉంది, బాగుంటుంది. చూద్దాం, లెఫ్ట్ వెళ్దామా రైట్కి వెళ్దామా. అదిగో మనమైతే ఇప్పుడు డ్యామ్ని దూరం నుంచి చూస్తున్నాం, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మనమైతే ఇప్పుడు అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాము. ఇదే దూరం నుంచి వ్యూ అనమాట డ్యామ్ వచ్చేసి. కొంచెం దగ్గరికి వెళ్దాం మనం. మరీ దారుణంగా తయారైందిరా లాస్ట్ టైంకి ఇప్పటికి. అక్కడికి వచ్చాక డబుల్ వే వచ్చింది కదా, అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేనైతే అయ్యాను, రైట్ సైడ్ తీసుకున్నాను. అదేమో డైరెక్ట్గా కొండ దగ్గరికి తీసుకెళ్ళింది. తర్వాత రిటర్న్ చేసి మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా వచ్చాను. సాటర్డే కదా, ఎవరైనా ఉంటారా? ఉన్నారు రోయ్. డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము. మీకు డీటెయిల్గా చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు డ్యామ్ దగ్గరికి వచ్చాము. మీకు వ్యూ చూపించబోతున్నాను, ఈ డ్యామ్ ఏంటి ఎలా ఉంటుందని. ఫ్రెండ్స్, ఇదే డ్యామ్. వ్యూ వచ్చేసి సూపర్గా ఉంటుంది. ఏంటంటే ఇదిగో గేటు, ఈ గేట్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను. అమ్మో,
వచ్చేసి గేట్లు వచ్చేసి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 గేట్స్ అనమాట. ఇదైతే వ్యూ సూపర్గా ఉంటుంది. అందరూ దాదాపుగా విజిటర్స్ బాగానే వస్తుంటారు. సాటర్డే కదా, రేపు సండే అయితే ఇటు సైడు కొంచెం మనం జనాల్ని చూడొచ్చు అనమాట. అమ్మో ఇదేం గేట్ పైకి ఎత్తారు, వదిలేరు అనుకుంటా. చూద్దాం రండి. ఈ గేట్ అయితే వదిలేరు, అది చూడండి. లైట్గా అయితే వదిలేరు. ఫ్లోటింగ్ అయితే బాగానే ఉంది. ఎన్ని గేట్లు ఎత్తుంటారో కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇదిగో గేట్ అయితే ఒకటి ఎత్తారు. ఆ సైడ్ కూడా వచ్చేసి 1 or 2 ఎత్తినట్టుంది గేట్స్. మనం ఇటైతే పూర్తిగా చూసేసి అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ వెళ్ళిపోదాం. ముందైతే ఇటు చూద్దాం. ఓకే, కమాన్. ఇది వచ్చేసి పార్క్ అనమాట, ఏ స్మాల్ పార్క్. వచ్చిన వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్తారు. చిన్న స్మాల్ పార్క్. ఇది వచ్చేసి ఆఫీస్ అనమాట, గుండ్లకమ్మ రిజర్వాయర్కి సంబంధించి ఆఫీస్ అనమాట. ఇది వచ్చేసి గుండ్లకమ్మ జలాశయ పథకము. మనం ఈ రోడ్లో వచ్చాము. ఈ రోడ్లో నుంచి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయామంట. అది ఇక్కడ చూసుకుంటే మనకి చిన్న బడ్డీ షాప్ కూడా ఉంది. ఇక్కడ మనకు అన్నీ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఈ షాప్లో వచ్చేసి మనకి కూల్ డ్రింక్స్, చిప్స్ అన్నీ దొరుకుతాయి. చిన్న బడ్డీ షాపు. ఐస్ క్రీమ్ కూడా అవైలబుల్లో ఉంది. హాయ్, ఇదిగోండి. ఇక్కడి నుంచి ఇది ఒక ఇంతకుముందు అయితే చాలా గ్రీనరీగా గ్రీన్ కలర్లో ఉండేది. చూడు ఈ లైన్ అంతా. యాక్చువల్లీ అక్కడైతే ఫొటోస్ దిగుతుంటారు వాళ్ళు ఎక్కువగా. ఓ నాకు ఇదేదో స్మాల్ వేలాగుంది, చూద్దాం. వెళ్తే వామ్మో హనుమంతులు ఉన్నారు రోయ్. ఇదనమాట. ఇది ఇంతకుముందు బాగా గ్రీనరీగా ఉండేది. అక్కడ వచ్చేసి వాటర్ పడుతూ ఉండేది. ఇప్పుడు చూడు ఎలా అయిపోయిందో. ఈ సైడ్ అంతా చూసాము. మనం ఇప్పుడు అవతల సైడ్కి వెళ్దాం. ఓకే, కమాన్. ఇప్పుడు మనం అయితే అటు సైడ్కి వెళ్ళబోతున్నాం. లెట్స్ స్టార్ట్. ఈ చివర వచ్చేసి గేట్ ఉంది, ఎక్కి దిగాము. సైడ్ చూద్దాం. మీకు ఈ సైడ్ వ్యూ అయితే చూపించబోతున్నా ఫ్రెండ్స్. కొండ ఉంది కదా, ఈ కొండ కాడ నుంచి ఇక్కడ ఏర్పాటు చేశారు చూసావా, ఇది జాలర్లు
వాళ్ళు ఏర్పాటు చేసుకుని చేపలు పట్టే వాళ్ళు పడవలు అక్కడ మనుషులు కనిపిస్తున్నారో తెలీదు. అక్కడ మనుషులు ఉన్నారు కదా, నాకైతే కనిపిస్తున్నారు. అక్కడి నుంచి పడవ ప్రయాణం అనమాట. బోట్ అనేది మనకి ఒక రైడ్ వేస్తారు మొత్తం, ఆ చుట్టంతా వేసుకొని వచ్చి అనేది అక్కడ తిరగచ్చు. బోటింగ్ కూడా ఉంది అక్కడ, కాకపోతే ఇప్పుడే ఎవరు తిరగట్లేదు. బహుశా ఎందుకు ఆపేసారో తెలీదు. కాకపోతే ఉంటుంది వీకెండ్స్లో, ఓన్లీ సండేస్ ఏమైనా ఉంటుందేమో నాకైతే తెలీదు. వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. అసలుకి ఈ టైంనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే ఆఫ్టర్నూన్ తర్వాత అయితే కొంచెం సన్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి వ్యూ చూడడానికి కొంచెం బాగుంటుంది. ఇదిగోండి ఈ దగ్గరకు వచ్చాను మీకోసం. అలా వెళ్ళి ఇదిగో ఇదే ఇంకా టోటల్ వ్యూ అయితే ఇది. రిజర్వాయర్, గుండ్లకమ్మ రిజర్వాయర్ అంటారు. మనం ఇప్పుడు ఇక్కడ మీకు టెంపుల్ కనిపిస్తుందా, ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు. లెట్స్ గో ఫ్రెండ్స్. మనం ఇందాక అటు సైడ్ ఉన్నాము, ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ వచ్చాం అనమాట. ఇదే వే, అట్నుంచి ఇటుకి రావడానికి ఇదే వే అనమాట. ఇటు నుంచి వ్యూ చూడండి. మీకు మెట్లు కూడా ఉన్నాయండి. ఒక్క నిమిషం. మనం రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళడానికి ఒక స్టెప్స్ అన్నమాట. కానీ ఇటు సైడు టెంపుల్ ఉంది కదా, కొంచెం దేవుడికి సంబంధించి ఏమైనా వాటర్ కావాలన్నా సంథింగ్ అందుకని వేసారని నేను అనుకుంటున్నా. మామూలుగా అయితే దగ్గరగా అయితే ఉంది. ఇదిగో దగ్గర నుంచి వ్యూ, వాటర్ ఆసమ్ అంటే ఆసమ్, సూపర్గా ఉంటుంది వ్యూ. ఇంకా ఇది సాటర్డే కాబట్టి మీరు చూసారు, కొంచెం తక్కువ మంది జనాలు కనిపించారు. రేపు సండే కదా, కొంచెం బెటర్గా అనిపించవచ్చు. నేనైతే ఇవాళ చేశాను, వ్లాగ్ అయితే చేస్తున్నాను. సూపర్ వ్యూ అసలుకి. వాటర్ అని ఫుల్గా ఉన్నాయి వాటర్. మనం ఇప్పుడు వెళ్ళిపోతాం పైకి. టెంపుల్ కనిపిస్తుందా, గోపురం. ఎంత స్టెప్స్ అనమాట. అటు సైడ్ కూడా ఉంది కానీ కాకపోతే ఆ స్టెప్స్ వచ్చేసి ఓపెన్లో లేవు. ఇదనుకో కొంచెం ఓపెన్లో ఉన్నాయి. పైకి అయితే వెళ్తున్నాము ఫాస్ట్గా. చిన్న బాగా అని చెప్పి పెద్దలాగా చేస్తాం. పైకి అయితే వచ్చాము. ఇక్కడ కూడా మనం చూసుకుంటే షాప్స్ అయితే ఉన్నాయి అవైలబుల్. అటు సైడ్ ఒక షాప్ ఉంది, చూపించాను కదా ఇందాక. అట్లాగే ఇక్కడ కూడా ఒక షాప్ అనమాట. మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. మనం ఇప్పుడు టెంపుల్ చూద్దాం. టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్. వ్యూ అయితే ఎలా ఉంటుంది చూడండి. ఓం నమో నారాయణ. ఆంజనేయ స్వామి అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను. వ్యూ అయితే చూద్దాం, బయట నుంచే చూద్దాం, లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడైతే నిత్య అన్నదాన సత్రం అయితే కూడా ఉంది. ఎవరిదంటే గుడి తరపున అనుకుంటా. నేమైతే శ్రీ వెంకటేశ్వర అన్నదాన సత్రం అంట. సోమవారికి సంబంధించి సామాన్లు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. కొంచెం ఫేమస్ టెంపుల్. మీరు చూస్తే ఇక్కడ నుంచి స్వామివారి ఉంది కదా టెంపుల్, స్ట్రైట్గా ఒక రోడ్ ఒకటి అయితే ఉంది. నేనైతే వెళ్ళలేదు ఎక్కడికో. అక్కడ ఏముందో నో ఐడియా, చూద్దాం కొంచెం ముందుకు పోయి. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఒక స్లోప్ లాగా డౌన్గా ఉంది అంతే. అక్కడైతే ఏం లేదు. ఇక్కడ చిన్న టెంపుల్ ఒకటి ఉంది. కొంచెం ముందుకెళ్తే అదే చెప్తున్నాను కదా, పీస్ఫుల్గా ఉండడానికి సంథింగ్ అంతా గ్రీనరీ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయాను.
ఇది టెంపుల్ ఉంది కదా, టెంపుల్ వచ్చేసి మార్నింగ్ తెరిచి మధ్యాహ్నం 12 o'clock వరకు అంట టైమింగ్స్ వచ్చేసి. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock నుంచి 4 o'clock ఆర్ 4:30 ఈ మధ్యలో తెరుస్తారంట. మళ్ళీ నైటు 7 వరకు అయితే ఉంటుంది టెంపుల్. ఇది మీరు గమనించగలరు ఇది వచ్చినప్పుడు. ఇంకైతే షూట్ అయితే అయిపోయింది, బయలుదేరదాం అనుకుంటున్నాను. గో టు స్టార్ట్ హోమ్. ఫ్రెండ్స్ మనమైతే స్టార్ట్ అవుతున్నాము. చూద్దాం. బ్యాక్ టెంపుల్ బ్యాక్ వ్యూ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇది వచ్చేసి ఇంకో రూటు మీకు చూపిస్తాను, ఇటు కూడా రావచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి దగ్గరికి వచ్చేసాం. ఇది సింగిల్ వే కదా, సింగిల్ వే అందువలన కొంచెం కార్లు కూడా రావడానికి ఆలోచిస్తారు. అంటే ఇటు రోడ్డు కూడా ఇందాక వెల్లంపల్లి అని చెప్పాను కదా, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈ రోడ్ వచ్చింది కాబట్టి అక్కడి నుంచి వెల్లంపల్లి ఊళ్ళో నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈ ఆర్చ్ కనిపించింది అనమాట మనకి. ఇంకా చూపిస్తూ ఉండు క్లియర్గా. ఇదిగో ఇక్కడ ఇదిగోండి, ఇటు స్ట్రైట్ వెళ్తే వెల్లంపల్లి అని వచ్చింది. ఇప్పుడు బ్యాక్ చూశారు కదా రోడ్డు, ఆ రోడ్ వచ్చేసి పల్లెటూర్లకు వెళ్తుంది అనమాట, విలేజెస్కి. అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఈ రోడ్డు కన్వీనియంట్ అనమాట. అట్నుంచి సిటీ నుంచి వచ్చే వాళ్ళకైతే అట్నుంచి మెయిన్ బైపాస్ నుంచి అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. నేనైతే ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాను, ఇంటికాడ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇల్లు అయితే చేరుకున్నాను. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా ఫాల్ట్ కానీ, ఆడియోకి సంబంధించి ఏమైనా ఫాల్ట్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ మాత్రం టచ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ టాల్ బాయ్ వెంకీ, ఒంగోలు.